Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir CRD College for Women. Now I am going to the subject sales promotion. The topic is selling sequence and prospecting, Unit 4. And now I am going to the topic explain the selling sequence. అమ్మకపు క్రమాన్ని గురించి వివరించండి. ఈ వాట్ ఈజ్ మెన్ బై పర్సనల్ సెల్లింగ్, వ్యక్తిగత అమ్మకం అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే బయ్యరు అండ్ సెల్లర్ ఇద్దరు కూడా మీట్ అయ్యి వస్తువులను, ఎవరైతే సెల్లర్ అనేవాడు ఉన్నాడో అతను ఆ బయ్యర్కి వస్తువుల గురించి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి వస్తువుల గురించి డీటెయిల్గా తెలియచేయడం అనమాట. పర్సనల్ సెల్లింగ్ ఈజ్ ఎన్ ఓరల్ ప్రజెంటేషన్ ఇన్ కాన్వర్జేషన్ విత్ one or more prospects. Here, both buyer and seller are active participants, and in the direct face-to-face communication, both try to influence each other. ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది ఇట్ ఈస్ ఏ ఓరల్ ప్రజెంటేషన్ ఇన్ కాన్వర్జేషన్ విత్ వన్ ఆర్ మోర్ ప్రాస్పెక్ట్స్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఏదైతే ఒక వస్తువు గురించి ఎవరైతే సెల్లర్ అనేవాడు బయ్యర్కి ఆ వస్తువు గురించి తెలియజేయడానికి వాళ్ళ మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని మనం పర్సనల్ సెల్లింగ్ అని అంటాం అన్నమాట. ఇక్కడ బయ్యరు సెల్లరు ఇద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట. అలాగే వాళ్ళిద్దరి మధ్య డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మనకి కొన్ని వాటిల్లో మనకి ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది జరగదు. ఇక్కడ ఏంటంటే పర్సనల్ సెల్లింగ్లో, వ్యక్తిగత అమ్మకాల్లో డైరెక్ట్గా బయ్యరు సెల్లరు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ అనేది ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారు. బోత్ బయ్యర్ అండ్ సెల్లర్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు అనేవి చేస్తారనమాట ఇక్కడ. అండ్ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ ఇన్వాల్వ్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అలాగే పర్సనల్ సెల్లింగ్ ప్రాసెస్ అనేది ఈ క్రింది విధంగా కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం ఈ పర్సనల్ సెల్లింగ్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ దెన్ సెల్లింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ ప్రీ సేల్ ప్రిపరేషన్స్. ఈ ప్రీ సేల్ సన్నాహాలని ఏంటనేది చూద్దాం. ఏ సేల్స్ మ్యాన్ హ్యాస్ టు సర్వ్ ద కస్టమర్ and must identify customers' problems and prescribe a suitable solution. For this, a salesman must be familiar with the product characteristics, the market, the organization, and the techniques of selling. He must know buying motives and buying behavior of the customers or prospects. He should be aware of current competition and marketing environment. ఏదైతే ఈ ప్రీ సేల్ సన్నాహాల్లో ఏంటంటే ఒక సేల్స్మెన్ అనేవాడు అతని యొక్క ఉద్దేశం ఏంటంటే టు సర్వ్ ద కస్టమర్స్కి సేవ చేయాలి అనేటటువంటిది అతని యొక్క ఉద్దేశం అనమాట. అలాగే అతను ఫస్ట్ ఏం చేయాలంటే కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగినటువంటి ఆ సొల్యూషన్స్ అనేవి అతను సూచించాలన్నమాట. దీనికోసం ఏంటంటే అతను ప్రోడక్ట్ వస్తువు యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క మార్కెట్ ఎలా ఉంది, అలాగే సంస్థ ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది, ఇవన్నీ కూడా అతనికి తెలిసి ఉండాలన్నమాట. ఎవరైతే సేల్స్మెన్ ఉన్నాడో అతను వీటన్నిటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. అలాగే అతను ఈ కొనుగోలు ఉద్దేశాలు, అలాగే కస్టమర్స్ యొక్క బిహేవియర్, వీటన్నిటి కూడా అతను తెలుసుకొని ఉంటాడు. అలాగే ప్రజెంట్ మార్కెట్ కాంపిటీషన్ ఎలా ఉంది, మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా తెలుసుకొని ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ప్రాస్పెక్టింగ్. దీస్ ప్రాస్పెక్ట్స్ మస్ట్ బి యాక్సెసిబుల్ టు సేల్స్మెన్. అలాగే ఈ అవకాశాలు అమ్మకందారుడికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్
Pre-approach. After locating a prospect, salesman should find out his needs and problems, his preferences and behavior, etc. The sales presentation should match to the needs of the individual prospect. అలాగే ప్రీ అప్రోచ్ అంటే ఈ ఎవరైతే అమ్మకందారుడు ఉంటాడో కొనుగోలుదారుని కలవడానికంటే ముందు ప్రీ అప్రోచ్ అమ్మకందారుడు తన యొక్క అవసరాలు, అలాగే అతని యొక్క సమస్యలు, అతని యొక్క ప్రాధాన్యతలు, అలాగే అతని యొక్క ప్రవర్తన మొదలైన ఇవన్నిటిని కూడా తెలుసుకోవాలన్నమాట. ప్రీ అప్రోచ్ అంటే ఏదైతే ఈ సేల్ జరగడానికి ముందనమాట. ఈ అమ్మకందారుడు అతని యొక్క ప్రతి దాన్ని కూడా క్లియర్గా తెలుసుకోగలిగి ఉండాలన్నమాట. అవకాశాన్ని గుర్తించిన తర్వాత అతను ఏమేమి తెలుసుకోవాలి, అతని యొక్క అవసరాలు ఏంటి, అతని యొక్క సమస్యలు ఏంటి, అతని యొక్క ప్రాధాన్యతలు ఏంటి, అలా ప్రతిదీ కూడా అతను తెలుసుకోగలిగి ఉండాలన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అప్రోచ్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అప్రోచ్, వేర్ ద సేల్స్మెన్ కమ్స్ ఫేస్ టు ఫేస్ with the prospect. The salesman must be able to attract the prospect's attention and get him interested in the product. It is very important to avoid being dismissed before he is able to present his product. ఈ అప్రోచ్ అనేది ఏంటంటే ప్రీ అప్రోచ్ తర్వాత ఉండేటటువంటి నెక్స్ట్ దశ అనమాట. ఇది అప్రోచ్ అనేది. ఇక్కడ ఎవరైతే అమ్మకందారుడు, ఎవరైతే సేల్స్ పర్సన్ ఉంటాడో అతను ఆ ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను అతని యొక్క ఎవరైతే కొనుగోలుదారుని యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలన్నమాట. అలాగే అతని యొక్క ప్రోడక్ట్ మీద ఆసక్తి కలిగించే విధంగా చేయాలన్నమాట. ఇక్కడ ఈ ప్రోడక్ట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఈ ఎవరైతే బయ్యర్ ఉన్నాడో అతను అట్రాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపుతాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఇతడు ప్రోడక్ట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలిగితే ఆ ప్రోడక్ట్ అనేది ఇమీడియట్గా అతను కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. ఆ ప్రోడక్ట్ని అతను అవాయిడ్ చేయకుండా చూసుకోవాలన్నమాట. ఎవరైతే ఈ కస్టమర్ ఉన్నాడో ప్రోడక్ట్ని అవాయిడ్ చేయకుండా జాగ్రత్తగా కేర్ఫుల్గా డీల్ చేయాలి అతను. అండ్ దెన్ నెక్స్ట్ వన్ sales presentation. After the salesman has found a prospect and he has matched the customer's wants with his product, he becomes ready to make a sales presentation. The sales presentation is closely related to the buying process of the customers. After explaining the product characteristics and expected benefits, the salesman should find out customers' reactions. The prospective customers' all queries and doubts must be clearly answered. The salesman should find the customer satisfaction. అలాగే ఇక్కడ ప్రోడక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, అలాగే వాటి యొక్క అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా కస్టమర్స్కి వివరించిన తర్వాత ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను ఆ కస్టమర్ ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది తెలుసుకోగలగాలి. అలాగే ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతని యొక్క డౌట్స్, రకరకాల డౌట్స్, క్వశ్చన్స్, క్వరీస్ ఇవన్నిటిని కూడా అతను సరైనటువంటి ఆన్సర్స్ అనేవి ఇవ్వగలగాలి. ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను కస్టమర్కి అడిగినటువంటి ప్రతి డౌట్కి కూడా కరెక్ట్గా ఆన్సర్స్ అనేవి ఇవ్వగలగాలి. అప్పుడు ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను ఆ కస్టమర్ని సాటిస్ఫై చేయగలుగుతాడనమాట ఇక్కడ. And then next sixth one, objection. At any stage of sales interview, the prospect may attempt to postpone the purchase or resist purchase. The clever salesman should welcome an objection, interpret it correctly, and will avoid it tactfully without arguing with customer. అబ్జెక్షన్, అభ్యంతరం. ఇక్కడ ఈ ఏదైతే సేల్స్ ఇంటర్వ్యూ ఏ దశలోనైనా అది కొనుగోలు అనేది వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఆ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి అతను నిరోధించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే మంచి తెలివైనటువంటి సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను
అభ్యంతరాన్ని స్వాగతించాలన్నమాట. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని కస్టమర్స్తో వాదించకుండా వ్యూహాత్మకంగా ఇక్కడ తప్పించుకోగలగాలి. అది సరైనటువంటి సేల్స్ మెన్ యొక్క లక్షణం అన్నమాట ఇక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ 7th వన్, క్లోజ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేల్స్మెన్ to be alert and find out the right moment for closing the deal. This is the psychological or reaction moment at which the minds of salesman and prospect are tuned together. The salesman watches every sign of prospect willing to buy and shall apply the close. The sale is never complete until the product is finally in the hands of the satisfied customer. అలాగే ఆ డీల్ని క్లోజ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఎవరైతే సేల్స్ మెన్ ఉన్నాడో అతను చాలా అప్రమత్తంగా ఉండి ఆ ఒప్పందాన్ని, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒప్పందాన్ని ముగించడానికి సరైనటువంటి ఆ టైం చూసుకుని దాన్ని, ఆ డీల్ని క్లోజ్ చేయాలి. ఇదేంటంటే ఒక సైకలాజికల్ రియాక్టివ్ మూమెంట్ అనమాట. ఇక్కడ సేల్స్ మెన్ అతని యొక్క మనస్సులు కూడా ఇద్దరు కూడా కలవాలన్నమాట. అది కలవకపోతే ఆ ప్రోడక్ట్ అనేది కొనడానికి ఎవరైతే కస్టమర్ ఉన్నాడో అతను ముందుకు రాడు. ఇక్కడ ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను ఆ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి సంకేతాన్ని కూడా అతను గమనిస్తూ ఉండాలన్నమాట. అలాగే ఆ ప్రోడక్ట్ అనేది లాస్ట్కి ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యి అతని యొక్క చేతిలోకి ఆ ప్రోడక్ట్ వెళ్ళే వరకు కూడా అక్కడ మనకి పూర్తిగా అమ్మకం అనేది జరిగినట్టు కాదు. కంప్లీట్గా కస్టమర్ చేతిలోకి ప్రోడక్ట్ వెళ్తేనే మనకి ఇక్కడ సేల్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. కస్టమర్ హ్యాండ్లోకి ప్రోడక్ట్ వెళ్లకుండా మనకి సేల్ అనేది కంప్లీట్ అవనట్టు అనమాట. ఏ సేల్ ఈజ్ నెవర్ కంప్లీట్ అంటిల్ ద ప్రోడక్ట్ ఈజ్ ఫైనల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ చేతిలోనికి వెళ్తేనే మనకు ఆ సేల్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. అండ్ దెన్ లాస్ట్ వన్, ద ఫాలో అప్. This stage is the post-sale contacts. The salesman should contact the customer periodically to maintain his goodwill. A salesman should have the quality of empathy, that is, reading customer's mind. This will provide the salesman accurate information of buyer's motives, feelings, emotions, and attitudes, etc. ఈ ఫాలో అప్ అనేది ఏంటంటే ఇది పోస్ట్ సేల్ తర్వాత ఉండేటటువంటి వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కాంటాక్ట్స్ అనమాట. ఎవరైతే ఈ సెల్లరు బయ్యరు మధ్య ఉండేటటువంటి అమ్మకం పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది ఫాలో అప్ చేయడం అనమాట. ఇది అమ్మకం జరిగిపోయిన తర్వాత ఉండేటటువంటి ప్రాసెస్ అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ పీరియాడ్గా అప్పుడప్పుడు కూడా ఆ కస్టమర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి గుడ్ విల్ అనేది, నమ్మకం అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే కస్టమర్స్ యొక్క మైండ్ని రీడింగ్ చేయాలన్నమాట. ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉన్నాడో అతను కస్టమర్ యొక్క మనస్సును అర్థం చేసుకుని మన యొక్క మనసును చదవగలిగేటటువంటి ఇది ఉండాలన్నమాట. అలాగే సేల్స్ మ్యాన్ అనేవాడు కస్టమర్కి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతని యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని వీటిలన్నింటిని కూడా అర్థం చేసుకునే విధంగా సెల్లర్ అనేవాడు ఉండాలన్నమాట. అండ్ దెన్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రాస్పెక్టింగ్. ప్రాస్పెక్టింగ్ గురించి వివరించండి. బిఫోర్ ప్లానింగ్ ఏ సేల్, a salesperson conducts research to identify the people or companies that might be interested in his product. This step is called prospecting, and it is the foundation step for the rest of sales process. A lead is a potential buyer. ఈ ప్రాస్పెక్టింగ్ అంటే ఏంటంటే ఏదైతే అమ్మకాల ప్లాను, ఈ సేల్స్ ప్లాను చేయడానికంటే కూడా ముందు ఎవరైతే సేల్స్ పర్సన్ ఉన్నాడో అతను ఆ యొక్క ప్రోడక్ట్పై ఆసక్తి ఎవరికైతే ఉందో ఆ వ్యక్తులను లేదా ఆ సంస్థలను గుర్తించడానికి అతను కొన్ని పరిశోధనలు చేస్తాడనమాట. ఆ
ఆ వ్యక్తులను కానీ అలాగే సంస్థలను కానీ ఎవరికైతే ఆ వస్తువు మీద ప్రోడక్ట్ మీద ఆసక్తి ఉందో ఆ వ్యక్తులను గుర్తించడానికి అతను ఈ సేల్స్ పర్సన్ అనే అతను రీసెర్చ్ చేస్తాడనమాట. ఈ దశనే మనం ఏమంటామంటే ప్రాస్పెక్టింగ్ అంటాం. అంటే అమ్మకందారుడు తన ఉత్పత్తిపై ఆసక్తి ఉన్న వ్యక్తులను లేదా సంస్థలను గుర్తించడానికి కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు చేసేటటువంటి దాన్నే మనం ఈ ప్రాస్పెక్టింగ్ అని అంటాం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్, సోర్సెస్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్. ఈ ప్రాస్పెక్టింగ్కి మూలాలు ఏంటి అనేది చూస్తే ఫస్ట్ వన్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఇట్ కాస్ట్స్ 5 times more to attract a new customer than to keep an existing customer. ఈ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటే మనకు ఆల్రెడీ ఉన్నటువంటి కస్టమర్స్, అంటే ఆల్రెడీ మన దగ్గర వస్తువులను కొనేటటువంటి కస్టమర్స్ని మనం ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అంటాం. మనం ఒక న్యూ కస్టమర్ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఇది ఎగ్జిస్టింగ్ కస్టమర్ కంటే కూడా 5 times కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట మనకి. అంటే మనకి ఎగ్జిస్టింగ్ కస్టమర్కి కంటే కూడా ఒక కొత్త కస్టమర్ని మన ప్రోడక్ట్ కొనేలాగా చేయడానికి మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటిది. అండ్ దెన్ నెక్స్ట్ సెకండ్ వన్, రెఫరల్స్. దెర్ ఈజ్ నథింగ్ మోర్ పవర్ఫుల్ దెన్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫ్రమ్ ఏ ఫ్రెండ్ ఆర్ పీపుల్ ట్రస్ట్ బిఫోర్ బై. రెఫరల్స్ అండ్ word of mouth advertising have always been one of the most effective and cost efficient ways to get new customers. అలాగే మనకున్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యొక్క రెఫరెన్స్తో మనకి న్యూ కస్టమర్స్ని మనం తెచ్చుకోగలిగితే మనకి కంపెనీకి ఎక్కువ ఖర్చు లేకుండా మనకి కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. అంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువగా జరగాలి. ఆల్రెడీ మనకి ఎవరైతే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మన యొక్క ప్రోడక్ట్ గురించి అలాగే మన యొక్క కంపెనీ గురించి వాళ్ళతో మౌత్ పబ్లిసిటీ, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ గురించి, వీటిలన్నిటిని గురించి కూడా మౌత్ పబ్లిసిటీ ఎప్పుడైతే పబ్లిక్లోకి వెళ్తుందో అది మనకి అడ్వర్టైజింగ్ కంటే కూడా మోస్ట్ ఎఫెక్టివ్గా మనకి పనిచేస్తుంది అనమాట. అది కొత్త కస్టమర్స్ కూడా బాగా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మౌత్ పబ్లిసిటీ ద్వారా. అండ్ దెన్ థర్డ్ వన్, నెట్వర్కింగ్ అండ్ సోషల్ నెట్వర్కింగ్. ద ఆర్ట్ ఆఫ్ నెట్వర్కింగ్, డెవలపింగ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ రిలేషన్షిప్స్ కెన్ బి వాల్యుబుల్ ప్రాస్పెక్టింగ్ టూల్ నాట్ ఓన్లీ ఫర్ రిటైనింగ్ ఓల్డ్ ప్రాస్పెక్ట్స్ బట్ ఆల్సో ఫర్ కనెక్టింగ్ విత్ న్యూ వన్స్. మనకి నెట్వర్కింగ్ అలాగే మనకి సోషల్ నెట్వర్కింగ్, ఈ నెట్వర్కింగ్ అనేది ఒక కళ అనమాట. అది ఒక కళ లాంటిది నెట్వర్కింగ్ అనేది. ఈ నెట్వర్కింగ్ ద్వారా ఏంటంటే పరస్పరమైనటువంటి ప్రయోజనాలు, మనకి సంబంధాలను అభివృద్ధి చేస్తుంది. అలాగే మనకి కొన్ని అవకాశాలను, మనకి కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఇది ఒక విలువైనటువంటి సాధనం అనమాట. నెట్వర్కింగ్, సోషల్ నెట్వర్కింగ్ అన్నీ కూడా. అంటే మనకి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్, యూట్యూబ్ ఇలాంటి వాటిల్లో మన వస్తువుల గురించి మనం ప్రమోట్ చేసుకోవడానికి బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్, బిజినెస్ డైరెక్టరీస్ ఇన్ ప్రింట్. American city business journals publish the book of lists in cities across the country. The book includes list of local companies by category, including fastest growing privately held companies, women owned companies, non-profit organizations and more. అలాగే ఈ బిజినెస్ డైరెక్టరీస్, ముద్రణ డైరెక్టరీస్ ఇలాంటివన్నీ కూడా ఇది ఒక సాధనాలు అన్నమాట. అమెరికన్ సిటీ బిజినెస్ జర్నల్స్ మన దేశవ్యాప్తంగా నగరాల్లో ఇవి ప్రచురిస్తున్నాయి అన్నమాట. ఆ బుక్స్ అనేవి ప్రచురిస్తున్నాయి. ఈ బుక్స్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రైవేట్ సంస్థలు, అలాగే మహిళల యాజమాన్యంలో ఉన్నటువంటి కంపెనీలు, అలాగే లాభాపేక్ష లేనటువంటి సంస్థలు, మరియు ఇంకా మరెన్నో
స్థానిక సంస్థల జాబితాలు ఉంటాయి అన్నమాట. మనకి కొన్ని డైరెక్టరీస్ బుక్స్ ఉంటాయి చూడండి, వాటిల్లో కంపెనీస్ యొక్క ఇన్ఫర్మేషను, అలాగే ఏదైనా లోకల్గా ఉండేటటువంటి బిజినెస్ ఇన్ఫర్మేషను, ఇవన్నీ కూడా డైరెక్టరీస్లో మనకి ప్రింట్ చేస్తారనమాట. వాటిల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఫిఫ్త్ వన్, ఆన్లైన్ డేటాబేస్. సెవరల్ ఆన్లైన్ databases allow to input multiple search terms like location, company size, and minimum and maximum sales volumes. మనకి ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్ డేటాబేస్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మనం వీటన్నిటిని కూడా మనం సెట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. వేర్ ఈస్ ద కంపెనీ లొకేషన్, అండ్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద కంపెనీ, అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం సేల్స్ వాల్యూమ్స్, దాని యొక్క సేల్స్ వాల్యూమ్స్ అనేవి ఎంత ఉన్నాయి. ఇలా మన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ ఆన్లైన్ డేటాబేస్లో సెట్ చేసి కంపెనీస్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ సిక్స్త్ వన్, advertising and direct mail marketing. As a sales professional, direct marketing or communication in the form of direct mail or emails sent directly to potential prospects gives that the advantage of reaching a large pool of leads without having to invest the time to individually contact each one. అలాగే మనకి ఈ అడ్వర్టైజింగ్ అండ్ డైరెక్ట్ మెయిల్ మార్కెటింగ్, ఈ డైరెక్ట్ మెయిల్ మార్కెటింగ్ ద్వారా మనకి లార్జ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి మనం ఈ డైరెక్ట్ మెయిల్ ద్వారా మనం మన యొక్క కంపెనీ గురించి కమ్యూనికేట్ చేయొచ్చు. అది కూడా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. మన ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎక్కువ మంది కస్టమర్స్ని మన ఈమెయిల్స్ పంపడం, డైరెక్ట్ మెయిల్స్ ద్వారా మనం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. దీనివల్ల మనకి టైం సేవ్ అవుతుంది, అలాగే మనీ కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్క కస్టమర్ని కూడా ఇండివిజువల్గా మనం కాంటాక్ట్ అవ్వడానికి మనకి పాసిబిలిటీ అనేది అవ్వదన్నమాట. మన యొక్క కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ని కస్టమర్స్కి తెలియజేయడానికి మనం డైరెక్ట్ మెయిల్ అలాగే ఈమెయిల్స్ ద్వారా మనం అడ్వర్టైజింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ లాస్ట్ వన్, సెవెంత్ వన్, కోల్డ్ కాలింగ్ ఆర్ మేకింగ్ ఎన్ unsolicited phone call or visit to a prospective customer can be quite effective for the salespeople who know the right approach, but it is also most salespeople least favorite prospecting activity. అలాగే ఈ కోల్డ్ కాలింగ్, ప్రతి కస్టమర్స్కి కూడా ఫోన్ కాల్స్ చేయడం, అలాగే కస్టమర్స్ యొక్క హోమ్స్ని, అలాంటి వాళ్ళ యొక్క ఇంటికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టివ్ వే టు రైట్ అప్రోచ్ టు గెట్టింగ్ ఎ సేల్స్ పీపుల్ అనమాట. అలాగే ఎక్కువ మంది దీనికి ఇష్టపడరు అనమాట. చాలామంది ఈ సేల్స్ పీపుల్ ఈ పద్ధతిని ఇష్టపడరు, ఎందుకంటే అది కొంచెం రిస్క్ అనమాట. ప్రతి ఒక్క పర్సన్ని కాంటాక్ట్ చేయడం, వాళ్ళని విజిట్ చేయడం, ఇవన్నీ కూడా అది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, కానీ కొంత రిస్క్ కూడా ఉంటుంది దీంట్లో. ఈ కోల్డ్ కాలింగ్ వల్ల ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. కస్టమర్తో మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పరచుకోవచ్చు. సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఈ కోల్డ్ కాలింగ్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ ఆల్.